నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు తోతాపురి మామిడి రైతులను పరామర్శిస్తున్నారు. ఆయన బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని రోజులైతే చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి పోలీసులను కూడా మోసం చేస్తారని చెప్పి, అదేవిధంగా కర్ణాటకలో ఏకంగా కేంద్రం 16 రూపాయలు చొప్పున మామిడిని కొంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం బాబు గాడిదలు కాస్తున్నారా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవట్లేదు. సో తోతాపురి మామిడి రైతులను పరామర్శిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు మేడం. మరి ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. మరి కేంద్రం కర్ణాటకలో ఏకంగా 16 రూపాయలు చొప్పున మామిడిని కొంటుంటే మరి ఇక్కడ చంద్రబాబు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అనే కామెంట్స్. ఇంకా పోలీసులు అసలు రైతుల తలలు పగలగొడతారా, మీరు వైసీపీ కార్యకర్తలు దేని గురించో కొట్టుకుని వాళ్ళ తలలు పగలగొడుతుంటే దాన్ని వక్రీకరిస్తూ రైతుల తలలు పగలగొడతారా, అసలు పోలీసులు మీరు ఏం చేస్తున్నారు, కొన్ని రోజులైతే మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారు అని చెప్పి కామెంట్స్ చేయడం జరిగింది. మరి ఇన్ని రోజులు పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేసే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బాబు గారు మిమ్మల్ని మోసం చేస్తారు అనడాన్ని ఏ విధంగా చూడాలి, మొత్తానికి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి అనే పేరు కంటే మోసగాడు జగన్ మోసన్ రెడ్డి అని పెట్టుకున్నది బాగుండేది. జగన్ మోసం రెడ్డి, ఇక నుంచి ఆయన పేరు అదే. మోసానికి మరో పేరు, జగన్మోహన్ రెడ్డికి మరో పేరు అది. ఇక నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఈ రోజున కొత్తగా పెట్టబడింది, కొత్తగా నామకరణం చేశారు జగన్మోహన్ రెడ్డికి. జగన్ మోసం రెడ్డి 5 సంవత్సరాలు ఏం గాడిదలు కాశాడు జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లతో పరిమితమై పక్కన పడేశారు ప్రజలు. గాడిదలు కాశాడు. మరి పూలు పండించే రైతులు, చెరకు, అదేవిధంగా పసుపు, అన్ని రకాలు ఎన్ని రకాలుగా మనం ఈ రోజున చూస్తున్నామో పంటలు పండించే రైతులు ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి నిజంగా న్యాయం చేశాడా? నిజంగా 11వ రెడ్డో 11వ ఎమ్మెల్యేనో లేకపోతే 11 రెడ్డి అని చెప్పుకుంటున్నారో ఇవన్నీ పేర్లు బాగుండవు. జగన్మోహన్ రెడ్డి అంటే అందరికీ బాగుండిద్దంట. ఈ రోజు నుంచి అదే పేరును పిలుచుకుందాం అనుకుంటున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు అంటే ఈ రోజున పదే పదే అంటున్నాడు కదా, అసలు కర్ణాటక ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాడు కదా. అసలు కర్ణాటక ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మరి ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర మేము కల్పించలేకపోతున్నాము, మేము కేంద్ర ప్రభుత్వంతో ఇంకా మాట్లాడుకోవాలి, వాళ్ళకి లేఖలు రాశాము, ఈ లోపుగా ఇక్కడ పంట వీళ్ళకి ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఖచ్చితంగా ఆ పంట మీకు ఎగుమతి చేస్తామని చెప్పి కోరుతుంది. అది అయిపోయింది. అక్కడి నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి ఎగుమతి చేసుకోమని చెప్తున్నారు. మరి ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఏమో ఏం చెప్తున్నాడంటే మరి అక్కడ 16 రూపాయలకు కొంటున్నారు, ఇక్కడికి అసలు గిట్టుబాటు ధర లేదు. ముందు రోజు రాత్రి రైతులు మాట్లాడిన మాటలు మనం ఒకసారి వింటే నిజంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ముందు రోజే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎంతమందో ఆ ట్రక్కులతోటి మామిడి పళ్ళు తీసుకొచ్చేసి అక్కడ నిరసన తెలిపే ప్రయత్నంలో ఒక అభూత కల్పన, అంటే నిరసన తెలుపుతున్నారన్నట్టుగా చిత్రీకరించడం కోసం ఖచ్చితంగా ట్రాక్టర్లతో మామిడి పంటను అంతా దోసేసి రోజున రైతు ఎంతో కష్టపడితే గానీ ఆ పంట చేతికి రాదు. అంత కష్టపడి ఏ రైతైనా సరే ఎంతో కొంత వచ్చిద్ది కదా అని చెప్పేసి ఆశపడతాడు, కానీ ఆ విధంగా రోడ్డు పాలు చేసుకోడు కదా పంటని. కానీ ఈ మోసం చేసే రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ మోసం చేసే రెడ్డి ఏం చెప్తున్నాడు, ఏం మెసేజ్ ఇస్తున్నాడు ప్రజలకంటే, నేను మోసం చేసేవాడిని కాబట్టే నేను 11 సీట్లకు పరిమితం అయ్యాను, నన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేశారు, అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నేను కక్ష కట్టాను, కక్ష తీర్చుకుంటున్నాను, నన్నెందుకు మీరు గెలిపించలేదు, అందుకని ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాను, రప్పమని తొక్కించుకుంటూ పోతాను, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ విధంగానే కార్యక్రమాలు పెట్టడం, నిరసనల పేరుతోటి మోసం చేయటం, మోసం చేసే రెడ్డి వస్తున్నాడు అనగానే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఈ విధంగానే వాళ్ళ మీద నా కక్షపూరిత రాజకీయాన్ని నేను నెరవేర్చుకుంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇదే ఈరోజు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎంగిల్ చేత్తో కాకిని దిల్చడు, పిల్లికి భిక్షం పెట్టడు. నిజంగా ఈ రోజున ఎలా ఉందంటే పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం. ఏం కనిపిస్తుంది? పిల్లికి చెలగాటం నిజమే, అది ఆట ఆడుతున్నట్లుండిద్ది, కానీ ఎలుకకి ప్రాణ సంకటమే కదా. ఈ రోజున ప్రజల పరిస్థితి అలా అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఏదైతే ఈ వికృత చేష్టలు,
విపరీతమైన ధోరణి ఉందో దీన్ని చూస్తుంటే నిజంగా ఆ మామిడి పళ్ళు తీసుకురావడం ఏంటి, ఆ మనుషులు తలలు పగలగొట్టుకోవటం ఏంటి వాళ్ళు తాగి. దాన్ని రైతులపై ఏదో పోలీసులు దాడులు జరిపారన్నట్టు చిత్రీకరించడాన్ని ఏ విధంగా చూడాలంటారు మీరు? పోలీసులా రాక్షసులా అన్నట్టుగా కూడా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు ఏమో పోలీసుల మీద నింద వేస్తున్నాడు, ఇంకొక వైపు ఏమో మళ్ళీ పోలీసులను మళ్ళీ మోసం చేసిద్ది, ఏదో కూటమి ప్రభుత్వం ఏదో చేసిద్దని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు ఏంటంటే ముఖ్యంగా అసలు నిజంగా చెప్పాలంటే పోలీసుల జాగిలాల దగ్గర వీళ్ళు ఫుడ్లో ఏ విధంగా జగన్ మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాల గురించి చెప్పుకోవాలంటే చూసాం కదా, జాగిలాలు సరైన బ్రీడ్ అది తీసుకురాలేదు, వాటికి ఫుడ్ లేదు, దాంట్లో కల్తీ, పోలీసులు సరైన వెహికల్స్ లేవు. మొన్న త్రిపులార్ గారు అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు డిప్యూటీ స్పీకర్, ఆయన కొంతమందికి బళ్ళు కొనిచ్చారు వెహికల్స్, పోలీస్ వెహికల్స్. మరి ఎందుకు కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది? హోమ్ మినిస్టర్ అనితా గారు చెప్తున్నారు కదా, ఎక్కడ మెయింటెనెన్సే లేదు. 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన మోసపూరిత రాజకీయాల గురించి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు ఏ విధంగా చెప్పాలి? వీళ్ళ ఛానలు, వీళ్ళ పేపరు. నువ్వు 5 సంవత్సరాలు ఏ గాడిదలు కాసావో చెప్తే తెలుస్తుంది ఫస్ట్. ఏ విధంగా ఆ రోజున చెప్తున్నాడు, ఏదో నేను ఉన్నప్పుడు అంత రేటు ఉంది ఇంత రేటు ఉంది, అవన్నీ కూడా ఏదో నోటి మాటలు నీటి మూటలు జగన్మోహన్ రెడ్డివి. నిజంగా అయ్యే ఏం లేవు. అతను ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా సుఖశాంతులతో లేరు. రప్పమని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఈ రోజున కొత్తగా ఏం లేదు, ఏదో సినిమా డైలాగ్ వచ్చిందని విపరీతంగా జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే అదేదో అయిపోయిందని కాదు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచే స్టార్ట్ చేశాడు రప్ప అనేది. అలా చేశాడు కాబట్టి ఈ రోజున ప్రజల్లో అర్థమైపోయింది ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఎవరికైనా మనశ్శాంతి ఉందా? పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణ సగడం అంటే ఈ రోజున కళ్ళారా చూసాం మనం మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది. ఈ మోసాలు ఏంటి, ఈ కుట్రలు ఏంటి, కుతంత్రాలు ఏంటి, ఆరుగాలం పండించుకున్న పంట ఈ రోజున రైతులే అడుగుతున్నారు రమ్మని. ఓసారి వాళ్ళతో మాట్లాడేళ్ళి, ఏదో ఎక్కడో నీ బులుగు పేపరో నీ బులుగు మైక పెట్టుకొని తిరగటం కాదు. అక్కడ ఎన్ని నాటకాలు ఎన్ని డ్రామాలు వేశాడు దారి పొడవునా. అక్కడ ఏదైతే ఉందో మార్కెట్ యార్డు, అక్కడ ఎంతమంది పట్టే కెపాసిటీ ఉండేది అనేది ఉండిద్ది. ఆ వైశాల్యం ఎంత, అక్కడ ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తేనే కంఫర్ట్గా ఉండిద్ది అంటే దానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. 500 మందికి ఎందుకు ఇచ్చారంటే అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ఆ షెడ్ ఎంత ఉంది, దాంట్లో ఎంతమంది వెళ్తే కంఫర్ట్గా ఉండిద్ది అని చెప్పి చూసి పోలీసులు పర్మిషన్ ఇస్తే ఇతను వేలాది మందిని తరలించేసి ఇష్టానుసారంగా ముందు రోజే ట్రాక్టర్ నెంబర్లతో సహా వీళ్ళు సేవ చేసి ఉంచారు అక్కడున్న స్థానికులు రైతులు. ఎవరో కుట్ర చేస్తున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు మార్కెట్ జరగలేదంట పాపం, ఎక్కడ ఒక పండు అమ్ముడు పోలేదంట, క్వింటాకి 10 రూపాయలు రేటు తగ్గిపోయిందంట. ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే గో బ్యాక్ జగన్ అంటున్నారు. ఈ మోసం రెడ్డి చేసే మోసాలు అధికారంలో ఉన్నప్పుడు అంతే. ఇతనికి ఒకటే పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి. ఆ పబ్లిసిటీ పిచ్చి తోటి పబ్లిక్ ఎన్ని ఇబ్బందులు ఈ రోజున. ఎందుకు నీకు ఆ పిచ్చి? తల్లిని మోసం చేసావు, చెల్లిని మోసం చేసావు, బాబాయ్ కూతుర్ని మోసం చేసావు, మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే మోసం చేసావు 5 ఏళ్ళు. నువ్వేం గాడిదలు కాసావు 5 ఏళ్ళు చెప్పు ఇప్పుడు ఫస్ట్. ఈ రోజున మీరు చేసే కుట్రలు కుతంత్రాలు తట్టుకోలేక ప్రజలే ఎదురు తిరిగి నిన్ను చూసి విసిగిపోయి పక్కన పడేసాం. అయినా కూడా ఏంటిది, అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, బయటికి రానివ్వకండి. ఒక సైకో మనం చూసాం, వలయేసి పట్టుకున్నారు తిరుపతిలో రోడ్ల మట గొడవ చేస్తుంటే. ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని కూడా అట్లా వలయేసి పన్ని లోపల ఉంచి పెట్టండి దాంట్లో జైలు అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఏం చెప్పాలి? మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక డ్రామా అని చెప్పి నిన్నే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి ట్రాక్టర్లతో మామిడికాయలు వేయడం కానీ, ఇప్పుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ ఇదంతా కూడా పెద్ద డ్రామా అని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.